లేక 9వ వచనం చదువుతాను. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించు తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును 1000 తరముల వరకు కృపచూపువాడును నమ్మదగిన దేవుడుననియు తన్ను ద్వేషించు వారిలో ప్రతివానిని బహిరంగముగా నశింపజేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ మహాకృప చేతనే నేడు ఈ పునరుత్థాన దినమందు మిమ్మను ఆరాధించు భాగ్యము మాకిచ్చావు ప్రభువా, మీకు స్తోత్రాలు. ఇంకా కొంత సమయం ఉంటుండగా మీ మాటలు మేము వినాలని, మీ వైపు మేము కనిపెట్టుకొని ఉండగా ఈ వాక్య భాగాన్ని మాకు వినిపించినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. నిలిచిన నన్ను మీరు బలపరచండి. చక్కగా స్పష్టముగా మాట్లాడుటకు కృపను అనుగ్రహించండి. ప్రతి బలహీనతలను మీరు భరిస్తూ మీ ఆత్మ బలము చేత నన్ను నింపుమని ప్రార్థిస్తున్నాను. శ్రద్ధగా మేమందరము వినగలుగుటకు కృపను అనుగ్రహించండి. ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనము ఒక వరుసలో దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దైవ ఆత్మ చేత ప్రేరేపించబడి అలాగూ ధ్యానిస్తున్నాం. ద్వితీయోపదేశ కాండానికి మనము వచ్చాము. దాదాపు ఎన్నో నెలలుగా మనము ఆదికాండము నుండి ప్రారంభించి ఈ ద్వితీయోపదేశ కాండం వరకు ధ్యానములోనికి వచ్చాము. ద్వితీయోపదేశ కాండము మోషే ఇశ్రాయేలు ప్రజలతో ఆఖరుగా మాట్లాడిన మాటలివి. మోషే దేవుడు వారికి వాగ్దానము చేసిన దేశానికి వెళ్ళడు. దేవుడు అతన్ని అనుమతించలేదు. కనుక యోర్దాను యువతలనే మోషే దేవుని సన్నిధికి అనగా పరలోకానికి చేరిపోతాడు. దానికి ముందుగా ఇశ్రాయేలు ప్రజలతో రెండవసారి మాట్లాడడం మొదలుపెట్టాడు. ద్వితీయోపదేశ కాండము అంతా అవే మాటలు. వారి యొక్క జర్నీ రివ్యూ చేసుకుంటున్నారు. ఇన్ని సంవత్సరాలు, 40 సంవత్సరాలు వారు ప్రయాణం చేశారు. వెనుదిరిగి వాటన్నిటినీ ఆలోచన చేసినప్పుడు వారు ఎక్కడెక్కడ ఏ పొరపాట్లు చేశారు, దాని వలన ఏ నష్టము కలిగింది, అదే సమయంలో దేవుడు ఎలాంటివాడో, ఎలా స్పందిస్తాడో, ఎలా శిక్షిస్తాడో, ఎలా ప్రేమిస్తాడో, ఎలా నడిపిస్తాడో వాటన్నిటిని గూర్చి దేవుడు మోషే వారికి మరొకసారి తెలియజేస్తున్నాడు. మోషేకు తెలుసు వీరు తిరుగుబాటు చేసే ప్రజలు, లోబడనొల్లని ప్రజలు వీరు. మోషే మీదికి చాలాసార్లు తిరుగుబాటు చేశారు. అందుకే 40 సంవత్సరాల్లో చాలామంది
నష్టపోయారు, అంటే చనిపోయారు. వారు 40 సంవత్సరాలు అరణ్యములోనే తిరుగుతూ అరణ్యములోనే మరణించారు. వారి సంతానము ఇశ్రాయేలు దేశము నుండి బయలుదేరిన తర్వాత వారికి జన్మించిన ఈ సంతానము వీరంతా దాదాపు 40 సంవత్సరాల వయసులోపుగానే ఉంటారు. అందులో 2 మాత్రమే, కాలేబు, యెహోషువ, వీరు మాత్రమే కొంత వయసులో పెద్దవారుగా మనకు కనిపిస్తారు. ఇలాంటి పరిస్థితులలో యోర్దాను యువతల మోయాబు మైదానములలో మోషే వీరితో మాట్లాడిన మాటల్లో దేవుని గూర్చిన సంగతులు వారికి తెలియజేస్తున్నాడు. అవే మనం మాట్లాడుతున్నాం ప్రతివారం. దేవుడు ఎలాంటి వాడు, ప్రజలు ఎలాంటి వారో మోషేకు చాలా తెలుసు. కనుక ఆ ప్రజల మధ్య యెహోవా దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఎలాంటి వాడో వారు తెలుసుకోవాలి, జాగ్రత్త పడాలి, దేవునికి అనుకూలంగా వారు ఉండాలి అనే ఉద్దేశముతో మోషే ఈ మాటలు వారికి తెలియజేస్తున్నాడు. మనం మొదటిగా దేవుడు యెహోవా వారికి ముందుగా నడుచువాడు కదా. 2వ అధ్యాయంలో మనము మొదటి అధ్యాయంలో చూసాము, మీకు ముందర నడిచిన దేవుడైన యెహోవా ముందర నడిచేవాడు. 2వది మనము మీ పక్షముగా యుద్ధము చేయువాడు. 3వది సమీపముగా ఉన్నవాడు 4వ అధ్యాయములో. ఆ తర్వాత అదే అధ్యాయములో కనికరము గల దేవుడు ఆయన. అదే అధ్యాయములో మరొక మాట, రోషము గల దేవుడు ఆయన. మరొక మాట ఏం చూసాము పోయినసారి, ఆయన అద్వితీయుడగు యెహోవా. ఈరోజు మనం చదివిన వాక్య భాగములో ఒక్క మాట మనం ఆలోచన చేద్దాం. ఈ వచనమంతా చాలా చక్కగా ఉన్నది, వాటన్నిటినీ ఆలోచన చేయడానికి మనకు సమయం కాదు. పైగా మనం ఒక అంశాన్ని మాత్రమే దృష్టిలో ఉంచుకొని ఆలోచన చేస్తూ ఉన్నాం. దేవుడు ఎలాంటివాడు? 9వ వచనములో ఇక్కడ నమ్మదగిన దేవుడు అని రాశాడు. మీతో ఉన్నవాడు, మీ మధ్య ఉన్నవాడు, నమ్మదగిన దేవుడు ఆయన. నిబంధనను స్థిరపరిచేవాడు, 1000 తరముల వరకు కృప చూపేవాడు. ఎవరికి? తనను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునేవారికి. తనను ద్వేషించు వారికి ఆయన ప్రతిదండన చేసేవాడు. ఇది వారికి తెలియజేస్తున్నాడు. దేవుడు నమ్మదగినవాడు అనే విషయాన్ని మనం కూడా గుర్తుంచుకోవాలి. పరిశుద్ధ గ్రంథములో అనేకసార్లు వ్రాయబడిన మాట ఇది. దేవుణ్ణి మనం ఎరిగి ఉండాలి, అందుకే రాస్తున్నాడు ఇవన్నీ. దేవుడంటే సంపూర్ణంగా మనము ఇంతవరకు తెలుసుకోలేం. మనం దేవుని యొక్క పరిపూర్ణత చాలా గొప్పది. ఆయన యొక్క సర్వ సంపూర్ణతను మనం ఎరగడానికి ప్రతిరోజు ప్రయాసపడాలి. మనము నమ్మిన దేవుడు, మనము కలిగి ఉన్న దేవుడు ఎలాంటివాడో మనము ఎరిగి ఉండాలి. యెహోవా తానే దేవుడనియు అన్నాడు. నీ దేవుడైన యెహోవా తానే దేవుడు, మరొక దేవుడు ఉండకూడదు అని పదాజ్ఞలలో కూడా రాశాడు. తానే దేవుడు గనుక ఆ దేవుణ్ణి మనం కలిగి ఉండాలి. కీర్తనలు 33వ కీర్తనలో యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అన్నాడు. అందుకే ఇశ్రాయేలు ప్రజలు ధన్యులు వారు. యెహోవా దేవుణ్ణి దేవుడుగా కలిగి ఉన్నారు. కనుక ప్రపంచం అంతటా
ఒక చిన్న దేశమైన బలమైన దేశముగా నిలిచింది. ఈరోజు కూడా ఎటువంటి దేశమైన ఇశ్రాయేలు దేశముతో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎవరు వారికి విరోధంగా ఉండడానికి ఇష్టపడరు, అరబ్ కంట్రీస్ తప్ప. వారికి వీరికి ఎప్పుడు వైరమే ఉంటుంది. అలాంటి దేశాన్ని దేవుడు బహుగా ఆశీర్వదించాడు, వారితో నిబంధన స్థిరపరిచాడు. అబ్రహాముతో నిబంధన చేశాడు, ఆ నిబంధన వారితో స్థిరపరిచాడు. ఎంత నమ్మదగిన వాడు చూడండి. ఎన్ని సంవత్సరాలు జరిగిపోయింది ఇప్పుడు అబ్రహాము కాలానికి ఇప్పటికీ. ఇశ్రాయేలు ప్రజలు ఈరోజు బలమైన ప్రజలుగా, బలమైన దేశముగా నిలవడానికి కారణం అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధనే. ఇన్ని సంవత్సరాలైనా దేవుడు మర్చిపోలేదు, దేవుడు వదులుకోలేదు. అంత నమ్మదగిన వాడు దేవుడు. ఆ దేవుణ్ణి మనం కూడా కలిగి ఉన్నాము, మనము కూడా ధన్యులమే. ఆ దేవునితో మనకు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిబంధన చేశాడు. వారితో అబ్రహాముతో నిబంధన చేశాడు వారి కొరకు, మన కొరకు అనగా యేసు ప్రభునందు విశ్వసించిన వారందరి కొరకు యేసు ప్రభు ద్వారా మనతో నిబంధన జరిగింది. ఇదే క్రొత్త నిబంధన అని పరిశుద్ధ గ్రంథము మనకు తెలియజేస్తూ ఉన్నది. క్రొత్త నిబంధన ప్రజలం మనం, వారు పాత నిబంధన ప్రజలు. పాత నిబంధన అంటే అబ్రహాముతో చేసిన నిబంధన. దేవుడు దానిని స్థిరపరిచాడు. మన ప్రభువైన యేసుక్రీస్తుతో ఉన్న నిబంధన కూడా స్థిరముగా ఉంటుంది. అప్పుడు ఇదే కండిషన్, ఇప్పుడు అదే కండిషన్ అండి. అప్పుడు ఏమన్నాడు? తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని వారికి అన్నాడు. ఆ రోజు కూడా అదే, తనను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించే వారికి ఆ నిబంధన స్థిరపరుస్తున్నాడు. 1000 తరముల వరకు కృప చూపేవాడు, నమ్మదగినవాడు. ఇప్పుడు కూడా అంతేనండి. ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను మనము అనుసరించాలి. యోహాను సువార్తలో యోహాను భక్తుడు రాశాడు 14వ అధ్యాయం, ఆయన ఆజ్ఞలను మనం అనుసరించి నడవాలని. ఇలాంటి దేవుడు మనము కలిగి ఉండడం ధన్యులమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. 33వ కీర్తనలో ఆ మాటలు ఉన్నాయి. అవసరమైతే మనం చూద్దాం. చూడండి 12వ వచనము, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు అన్నాడు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకునే జనులు ధన్యులు. సో ఈ మాటలు మనము చదువుతుంటే ఇవి మనకు కూడా వర్తిస్తాయి. మనం కూడా ఆయన స్వాస్థ్యమే. క్రొత్త నిబంధనలో కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమన్నాడు? మీరు మీ సొత్తు కారు అన్నాడు. మనము విలువ పెట్టి కొనబడిన వారము, మనము మన సొత్తు కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుని సొత్తైన ప్రజలం మనం. పేతురు కూడా మాటలు రాశాడు 2వ అధ్యాయములో. యెహోవా తన స్వాస్థ్యమును ఎన్నడును విడనాడడు. 94వ కీర్తనలో ఆ మాటలు ఉన్నాయి చూడండి. ఇవి చాలా ఆదరణ కలిగించే మాటలు. ఎప్పుడైనా మనకు దిగులు పడే అవకాశం వస్తుంది. చాలాసార్లు దిగులు పడతాము, భయపడతాము. నేనైతే చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటాను, దేవా నేనైతే నీ సొత్తైన వాడను. మనము దేవుని స్వాస్థ్యము ఎలా విడిచిపెట్టగలుగుతాడు? మనం ఒక చిన్న వస్తువు కానీ ఏదైనా మనము సంపాదించింది ఊరికే విడిచిపెడతామా? మనం అది చిన్నదైనా పెద్దదైనా దాని కొరకు చాలా ప్రయాసపడతాం కాపాడుకోవడానికి. ఊరికే ఎవరు దానిని మన నుండి తీసుకోవడానికి ఇష్టపడం. కనుక దేవుని స్వాస్థ్యముగా ఉన్న మనకు చాలా గొప్ప ఆదరణ ఉన్నది. 94వ కీర్తనలో 14వ వచనములో చూడండి, యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు అన్నాడు. ఎంత గొప్ప ఆదరణ కలిగిస్తాయి ఈ మాటలు. మనం అన్ని సమయాల్లో ఒక రకంగా ఉండమండి. ఇక్కడ వచ్చేసి చాలా పీస్ఫుల్గా ఉంటాం మన మైండ్.
ప్రశాంతంగా ఉంటాం. ప్రభు సన్నిధి మనతో ఉన్నది. అదే మనం మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మనకున్న సమస్యలు, మనకున్న పరిస్థితులు మనలను వేధిస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు కొంతసేపు మరిచినా మరొకసారి మనలను వేధిస్తూ ఉంటాయి. ఆ సమయంలో దైవవాక్కులు మనకు చాలా అవసరమండి. దేవుడు నమ్మదగినవాడు. ఎవరికి చెప్పుకోవాలి నేను? ఏ మనుషునికి చెప్పినా నమ్మదగని వారే. ఒకరికి చెప్తే మరొకరికి చెప్తారేమో అనే భయము మనలో ఉంటుంది. కానీ దేవుడు నమ్మదగినవాడు. మనము ఆయన స్వాస్థ్యము. ఆయన ఎన్నడూనూ మనలను విడిచిపెట్టడు. పైగా ఆయన ఏం చేస్తాడు చూడండి. 29వ కీర్తన 11వ వచనాన్ని చదువుతాను. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును అన్నాడు. ఏం చేస్తాడు? బలపరుస్తాడు మనలను. ఆయన నమ్మదగినవాడు. ఎప్పుడైతే ఆయనను గూర్చిన ఈ ఆలోచన మనం కలిగి ఉంటామో వెంటనే మనం ఒక ఆత్మీయ బలాన్ని పొందుతాం. ఇది అనుభవం అండి. అనుభవించి చూడండి, తప్పనిసరిగా అలాగ జరుగుతుంది. ప్రభువును జ్ఞాపకం చేసుకునండి. ఆయన మాటలు జ్ఞాపకం చేసుకునండి. ఇవి చిన్న చిన్న మాటలైనా మనలను చాలా ఆదరించే మాటలు. అందుకే ఇశ్రాయేలు ప్రజలకు చెప్తూ ఉన్నాడు, వారు వెళ్ళబోయేది, వారు ఉండబోయేది ఇప్పుడు జరిగిన ప్రయాణం వంటిది కాదు. అక్కడ యుద్ధాలు ఉంటాయి, అక్కడ ప్రజలు ఎదిరించేవారు ఉంటారు, ఆ దేశపు విగ్రహాలు ఉంటాయి, ఎన్నో శోధనలు ఉంటాయి వారికి. ఆ సమయంలో వారు ఈ మాటలను చాలా జాగ్రత్తగా ఎరిగి ఉండాలి. కనుక దేవుడు తన ప్రజలకు బలాన్ని అనుగ్రహిస్తాడు. బలాన్ని అనుగ్రహించినప్పుడు ధైర్యంగా ఉండగలుగుతాం. మనం కొంత ధైర్యం వచ్చేస్తుంది మనకు. ఇంకేమన్నాడు? తన ప్రజలకు సమాధానము కలుగజేసి అన్నాడు 11వ వచనములో. బలాన్ని ఇస్తాడు, సమాధానమునిస్తాడు, నెమ్మదినిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇది వ్యక్తిగత అనుభవం, పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇది దేవునితో మనకుండే వ్యక్తిగత అనుభవములో మనం అనుభవిస్తాం. కనుక ప్రియులారా, మనము దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి, ఎలా ప్రభువును మనం ఎరిగి ఉండాలి, కలిగి ఉండాలి అనే విషయాన్ని మనం ఆలోచించినప్పుడు ఆయన మన దేవుడు. ఆ దేవుడు నమ్మదగినవాడు. క్రొత్త నిబంధన గ్రంథములో కూడా ఒక మాట ఉన్నది చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం చూడండి. మధ్య భాగములో దేవుడు నమ్మదగినవాడు అని రాశాడు. ఇక్కడ పులి స్టాప్ ఉన్నది, అక్కడ సెమికోలన్ ఉన్నది. మధ్యలో దేవుడు నమ్మదగినవాడు. ఏమన్నాడంటే, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయడు అన్నాడు. శ్రమలలో, శోధనలలో ఆయన నమ్మదగినవాడు. నో డౌట్ ఎట్ ఆల్. మనకేమీ సందేహించ అవసరం లేదు. మనము దేవుని ప్రజలమని మనం ఎరిగినప్పుడు, ఆయన స్వాస్థ్యమని మనము ఎరిగినప్పుడు ఆయన మనలను బలపరుస్తాడు, మనకు సమాధానమునిస్తాడు, మనలను ఆశీర్వదిస్తాడు. ఆయన నమ్మదగినవాడు. ఏ శోధనలో ఉన్నా ఆ శోధనలో నుండి తప్పించుకునే మార్గాన్ని దేవుడు మనకు చూపిస్తాడు. చెప్తున్నాడు చూడండి, సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలగజేయును. ఎంత స్పష్టంగా, ఎంత సూటిగా దేవుడు మాట్లాడి మనకు తెలియజేస్తున్నాడు. దేవుడు నమ్మదగినవాడు అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. ఆయనే దేవుడు అని మనలో నిశ్చయముగా ప్రతి సమయం మన ప్రార్థన విజ్ఞాపనలు ఉన్నాయి చూడండి, దేవునికి తెలియజేసుకోవాలి. పౌలు ఒక మాట రాశాడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయములో, దేనిని గూర్చి చింతించకుడి కానీ మీ ప్రార్థనలు
ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనలను కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకు తెలియజేయుడి అన్నాడు. ప్రతి విషయములో అన్నాడు. ఈ అక్షరాల ఈ మాటలు అనుసరించండి. నా అనుభవంతో చెప్తున్నాను నేను. ప్రతి చిన్న మాట ఇలాగ ప్రభు సన్నిధికి తీసుకెళ్తాను నేను. అప్పుడప్పుడు నాకే అనిపిస్తుంది, చిన్న మాట ఎలా అంటే మన తల్లిదండ్రులు అయితే ఎలా చెప్పుకుంటాం వారితో, మన ఆప్తులు, మనకు సన్నిహితులు, మనకు కావలసిన వారితో ఎలా చెప్పుకుంటాం. ప్రతి చిన్న మాట కూడా వారికి చెప్పుకుంటాం. దేవునితో కూడా అవకాశము దేవుడిచ్చాడు. ప్రతి విషయములో ఆయనకు మనవులు చేసే కృపను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. కనుక చింతపడకుడి అన్నాడు. పౌలు ఇలాగు రాస్తే, పేతురు ఇంకా ఏం రాశాడంటే, మీరు చింతపడకుడి, మిమ్మును గూర్చి ఆయనే చింతిస్తున్నాడు అని రాశాడు 5వ అధ్యాయములో. ఎంత గొప్ప మాటలు, ఎంత ఆదరించే మాటలు. దేవుడు నమ్మదగినవాడు. మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. మరెవరినైనా మనము నమ్మినా నమ్మకపోయినా అందులో నష్టమేం లేదు మనకు, కానీ దేవుడు నమ్మదగినవాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎలాంటి స్థితిలో ఉన్నా కొన్నిసార్లు మనకు కలిగే శ్రమలు మనలను చాలా గిల్టీగా ఫీల్ చేస్తాయి. మనకు కొన్ని శ్రమలు వచ్చినప్పుడు, కొన్ని బాధలు కలిగినప్పుడు, కొన్ని వ్యాధులు వచ్చినప్పుడు మనం గిల్టీగా ఫీల్ అవుతాం. నేను ఏదైనా తప్పు చేస్తున్నా అనుకుంటాం, నేను ఏదైనా పొరపాటు చేస్తున్నా అని అనుకుని దేవుని సన్నిధికి తీసుకొని వెళ్ళడానికి వెనుకంజ వేయద్దు. నీవే తప్పు చేసినా దేవుడు బయలుపరుస్తాడు. ఒకవేళ తప్పును బట్టి నీవు శిక్షించబడుతున్నావా, లేక పరీక్ష కొరకు దేవుడు దాన్ని పంపి ఉన్నాడా, లేక ఊరికే అపవాది నిన్ను శోధించడానికి అది దేవుడు అనుమతించాడా, వీటన్నిటిని దేవుడు తప్పకుండా బయలుపరుస్తాడు. కానీ గిల్టీగా ఫీల్ అయ్యి, అయ్యో నేను దేవునికి ఎలా చెప్పుకుందు, తప్పు చేసినా వ్యక్తిగతంగా దేవునితో మాట్లాడుకోవాలి, కానీ అక్కడ మనము వెనుకదీస్తే మనమే నష్టపోతాం. దేవుని సన్నిధిలో ఇలాంటి అనుబంధము, సంబంధము మనం కలిగి ఉండాలంటే ప్రార్థనా జీవితం ఎక్కువగా ఉండాలి. ఎవరికి ధైర్యం ఉంటుందంటే ఎప్పుడు ప్రార్థన చేసేవారికి, ప్రతిదినం ప్రతి సమయం ప్రభుతో గడిపేవారికి ఈ ధైర్యం ఉంటుంది. ఏమి సందేహపడరు, ఏమి భయపడరు. దేవునితో ప్రతి విషయాన్ని చెప్పుకునే ధైర్యాన్ని దేవుడిస్తాడు. తప్పకుండా దేవుడు కనికరిస్తాడు. దేవుడు చాలా నమ్మదగినవాడు. అయ్యో దేవుడు మళ్ళీ శిక్షిస్తాడేమో, దేవుడు స్వరూపమే ప్రేమ స్వరూపము ఆయనదే. ఎంత ఘోర పాపాత్ములనైనా ఆయన త్రోసివేయడు. ఆయన నమ్మదగినవాడు. యోహాను రాసిన మొదటి పత్రికలో చూద్దాం ఏ ఏ విషయాల్లో నమ్మదగినవాడుగా ప్రభు ఉన్నాడో. 2-3 మాటలు మనం చూసుకొని ఈ వాక్య భాగాన్ని ఆలోచన చేద్దాం. 9వ వచనం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును అన్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనము తెలుసుకోవాలి. ఇది ఎవరిని గురించి రాస్తున్నాడు? ఎవరి పాపములు? ఎవరి పాపములు అన్నాడు? ఎవరి పాపాలండి? అక్కడే ఉన్నది మాట. మన అన్నాడు. మన పాపములే. యోహాను మీ పాపములు అనలేదు, లేక మరొకరి రక్షింపబడని ప్రభువుని ఎరగని వారి పాపములు అనలేదు. మన పాపములు అన్నాడు. మనము అన్నప్పుడు ఎవరు? పైన ఉన్నది చూడండి, పైన ఉన్నది 3వ వచనములో, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నదే. ఎవరైతే ప్రభువుతో సహవాసం చేస్తూ ఉన్నారో, మాతో అన్నాడు అంటే వారు యోహాను
వారిని గురించి. మన సహవాసం అయితే తండ్రితోనూ కుమారుడైన యేసుక్రీస్తుతోనూ ఉన్నది. దాన్నే అన్యోన్య సహవాసము గలవారమై యుందుము అని 7వ వచనములో కూడా చెప్పాడు. ఇలాంటి ప్రభు సహవాసములో ఉన్న వారిని గురించే మాట్లాడాడు. మనము ఒకప్పుడు పాపులమై ఉంటిమి కదా, దానికి సందేహమేం లేదు. పాపులమై ఉండగా యుక్తకాలమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు భక్తిహీనులమైన మన కొరకు చనిపోయాడు. మనము ఆయన రక్తము ద్వారా కడగబడి నీతిమంతులముగా తీర్చబడ్డాము. అదే రక్షణ అనుభవం. అప్పుడు మన పాపములన్నిటినీ దేవుడు కడిగివేసి ఇకెన్నటినీ జ్ఞాపకానికి రాకుండా తుడిచివేశాడు. చాప్టర్ క్లోజ్ చేశాడు. మరొక పేజీ స్టార్ట్ చేశాడు మన జీవితంలో. మళ్ళీ ఆ పేజీలో మన తప్పులు, మన తప్పిదాలు, మన పొరపాట్లు అన్నీ రాయబడుతూనే ఉన్నాయి. అంతేనా కాదా? ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ చాప్టర్ బ్లాంక్గా ఉన్నదా? మంచి క్రియలతో ఉన్నదా? ఎలాంటి పొరపాట్లతో? అంటే రక్షింపబడిన తర్వాత మన జీవితం ఎలాగూ కొనసాగుతూ ఉన్నది. నేనే తప్పు చేయలేను, ఏ తప్పిదం కానీ అపరాధం కానీ మళ్ళీ ఏ పాపాన్ని నేను చేయలేదు అనేవారు ఉంటే ధన్యులు. అలాంటి వారు లేకపోలేరు. అలాంటి భక్తులు ఉన్నారు, వారు ధన్యులు. అయినా ఒకవేళ ఇలాంటి పొరపాటు చేసిన వారి సంగతి ఏంటి? ఇలాంటి తప్పిదాలకు గురైన వారి సంగతి ఏంటి? మరి వారు అలాగే ఉండి పరలోకములో చేరిపోతారా? అక్కడ నీతిమంతులు మాత్రమే నివసిస్తారన్నాడు. పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేము అని రాశాడు. కానీ మన జీవితం ఇలాగే కొనసాగితే అలాగే ప్రభువును చూస్తామా మనం? ఉదాహరణ చెప్తాను, చిన్న ఉదాహరణలే. ఒకనికి త్రాగే అలవాటు ఉన్నది అనుకోనండి. రక్షింపబడ్డాడు, ఒప్పుకున్నాడు, నేను ఇక నుండి తాగను అనుకున్నాడు. మద్యపానం చేయడం అపవిత్రతయే, బైబిల్లో ఉన్నది. చిన్న ఉదాహరణ. ఇంకా అనేక పాపాలు ఉంటాయిలేండి. పాపములో పెద్ద లిస్ట్ ఉన్నది పాపాలది. ఎప్పుడైనా పాపమును గురించి మాట్లాడితే అవకాశం వస్తే చాలా విషయాలు ఉన్నాయి. తర్వాత రక్షింపబడ్డాడు, కొంతకాలం బాగున్నాడు, మళ్ళీ ప్రారంభించాడు తాగడం, మళ్ళీ అపవిత్రుడు అయ్యాడు. అలాగే కొనసాగితే దేవుని రాజ్యములో ప్రభువును చూస్తాడా? ఈ ప్రశ్న మనకు ఉంటుంది. నాకైతే ఉన్నదండి. నేనంటాను, ఎంత మాత్రము ప్రభువును చూడలేడు. అలాగే ఉండి అలాగే మరణిస్తే ప్రభువును చూడలేము. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేడు అన్నాడు. పరిశుద్ధమైన జీవితం ఆ రాజ్యములో రాశాడు. నీతి మాత్రమే నివసిస్తూ ఉన్నది. నీతిమంతులు మాత్రమే ఉంటారు అక్కడ. సమాధి దగ్గర చాలా గొప్పగా చెప్తారు అట్టివారిని గురించి కూడా. కానీ దేవుని వాక్యములో మనకు ఒక అవకాశం ఉన్నదండి, అవకాశం ఉన్నది. ఇటివారికి ఏ పరిష్కారము లేదా అనుకుంటే దేవుడు ఈ పరిష్కారాన్ని ఇచ్చాడు. ఇక్కడ రాశాడు కదా యోహాను పత్రికలో, దేవుడు నమ్మదగినవాడు. ఒకవేళ ఆ సమయంలోనైనా తన పాపములను ఒప్పుకొనినట్లయితే ఏం రాశాడు? ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు. ఎప్పుడు? మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల దేవుడు నమ్మదగినవాడు. ఆ పాపములు అలాగే కంటిన్యూ చేస్తూ అలాగే మనం విడిచిపెట్టామనుకో లోకాన్ని, దేవుడు ఎలా శిక్షిస్తాడో మనకు తెలియదు, కానీ శిక్ష మాత్రం ఉంటుందండి. కొందరు నిష్టగా బ్రతికిన వారు చేరితే, నువ్వు అన్ని పాపాలు చేసి మళ్ళీ అక్కడే చేరితే దేవుడు అన్యాయస్తుడు అనిపిస్తుంది. అక్కడ క్రీస్తు న్యాయపీఠం ఎదుట దేవుడు తీర్పు తీర్చే సమయం ఉన్నది. వాని క్రియలు మంచివైనను చెడ్డవైనను సరే ఆయన వాటిని గూర్చి తీర్పు తీరుస్తాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ పత్రిక 5వ అధ్యాయములో ఉన్నది ఆ మాట.
5వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలను అన్నాడు. అక్కడ జరుగుతుంది తీర్పు. కనుక ఈ లోకాన్ని విడవక ముందు మనకు మరొక దేవుడు తన కృపను అనుగ్రహించాడు. ఇది కృపాకాలము గనుక దేవుడు ఆఖరి వరకు క్షమించే నమ్మదగిన దేవుడు. మన పాపములను మనము ఒప్పుకోవాలి. ఒప్పుకొనినప్పుడు నమ్మదగినవాడు అని రాశాడు. ఆయన రక్తములో మనలను కడిగి మళ్ళీ పవిత్రపరుస్తాడు, ఒక నూతన జీవాన్ని ఇస్తాడు. దావీదు తన జీవితంలో ఒక పొరపాటు చేశాడు. ఆ పొరపాటుతో ఉండిపోలేదు, ఆ పొరపాటును ఒప్పుకున్నాడు. 51వ కీర్తనలో తాను పొందిన ఒక నూతన జీవాన్ని తాను రాస్తూ ఉన్నాడు. అక్కడ సమ్మతి గల మనసు, నూతన ఆత్మను మళ్ళీ నాలో పుట్టించు, హిస్సోపుతో నన్ను కడుగు. ఇవన్నీ పశ్చాత్తాపపడి దావీదు దేవుని సన్నిధిలో కోరుకున్నాడు గనక క్షమించబడ్డాడు. దావీదు దేవునికి ఇష్టానుసారమైన మనుషుడుగా జీవించాడు. ఆ తర్వాత దావీదు దేవునికి ఇష్టానుసారమైన మనుషుడు అని వ్రాయబడ్డాడు. దేవుడు నమ్మదగినవాడు. మనం ఒకవేళ పొరపాటున విరోధంగా జీవిస్తూ ఉన్నా మనము గుర్తించినప్పుడు దేవుని సన్నిధిలో మనము ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు, నమ్మదగినవాడు. మరొక వచనాన్ని మనం చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అన్నాడు. యేసుక్రీస్తు అనే తన కుమారుని యొక్క సహవాసానికి మనలను పిలుచుకున్నాడు. మనం దేని కొరకు పిలువబడ్డా మన పిలుపును గూర్చి కొన్ని విషయాలు ఉన్నాయి, కొన్ని వచనాలు ఉన్నాయి, మీకు చూపిస్తాను. మనము ఎలాగ ఉండడానికి దేవుడు మనలను పిలుచుకున్నాడో తెస్సలోనికైలకు రాసిన పత్రికలో ఒక వచనాన్ని మనం చదువుకుందాము. 7వ వచనం, 4వ అధ్యాయం. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు అన్నాడు. మొదట మన పిలుపు దేని కొరకంటే పరిశుద్ధులుగా ఉండుటకు మనలను పిలుచుకున్నాడు. కనుక మన పిలుపు దేవుని అందు పరిశుద్ధులంగా ఉండాలనేది. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆఖరి మాట 2:7 కలిసి ఉన్నాయి చూడండి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు అన్నాడు. మనము క్రీస్తు వారముగా ఉండడానికి దేవుడు మనలను పిలుచుకున్నాడు. భూమి మీద మనము ఎవరి వారము? క్రీస్తు వారంగా ఉండాలి. మనం ఎవరు అడిగినా ఏది చేసినా అదే సాక్ష్యం మనకు. అందుకే మనము చెప్పుకోవడానికి సిగ్గుపడద్దు. కొందరు భయపడి, ఈ దినాల్లో భయపడే అవకాశాలు కూడా ఉన్నాయి, చాలామంది భయపడుతూ ఉండొచ్చు. కానీ ఆ ధైర్యాన్ని తెచ్చుకోవాలి. దేవుడు మనల్ని ఎందుకొరకు ఏర్పరచుకున్నాడంటే మొదట పరిశుద్ధత, దాంట్లో ఏ కాంప్రమైజ్ లేదు, పరిశుద్ధతయే దేవునికి ఇష్టమైనది. రెండవది, ఆయన వారముగా మనం ఉండాలి. మనం జీవిస్తున్న లోకములో మనం ఎవరి వారం అంటే మేము క్రీస్తు వారము అని చెప్పుకోవాలి. మేము క్రైస్తవులము, మేము క్రీస్తు ప్రజలము, క్రీస్తు వారముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచాడు. పేతురు రాసిన పత్రికలో ఇంకొక మాట చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చూడండి. 2వ అధ్యాయము 20వ వచనం. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి లాభము, మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు
పిలువబడితిరి అన్నాడు. దేవుడు ఏం కోరుతున్నాడు, ఎందుకు పిలుచుంటే మేలు చేసి సహిస్తే, పెద్ద తప్పిదమ్ములు చేసి సహిస్తే దాంట్లో ఘనత ఏముండదు. మేలు చేసి బాధపడినప్పుడు దేవునికి హితమగును అన్నాడు. అది సహించినప్పుడు, అందుకే మనము పిలువబడ్డాము. దేవుని పిల్లలంగా మేలు చేస్తే బాధ కలుగుతుంది. చాలామంది మనం ఎన్నోసార్లు ఈ అనుభవాలు, మనం ఎవరికైనా మంచి చేసినప్పుడు వాళ్ళు తిరగబడతారు. కొన్నిసార్లు మనం చేసిన మేలును మర్చిపోయి మన మీదికి తిరగబడి ఇష్టం ఉన్నట్లుగా మాట్లాడినప్పుడు మన మనసు బాధపడుతుంది. ఇంత మేలు చేసినాను ఆయనకు అనిపిస్తుంది. అలాగూ బాధపడినప్పుడు అది దేవునికి హితమగును అన్నాడు. దేవుడు తన దృష్టిలో ఉంచుకుంటాడు. అలాగూ బాధపడినప్పుడు మనము చింతపడే అవసరం లేదు, కానీ అందుకే మనం పిలువబడ్డామనేది తెలుసుకోవాలి. ఇంకొక మాట, ఇదే 3వ అధ్యాయము 9వ వచనములో, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి అన్నాడు. ఆశీర్వాదానికి వారసుల మగుటకే దేవుడు మనలను పిలుచుకున్నాడు. మన పిలుపును గుర్చిన ఇన్ని విషయాలు ఉన్నాయి. పిలిచిన ఈ పిలుపు అంతటికి దేవుడు నమ్మదగినవాడు. దేని కొరకు మనలను పిలుచుకున్నాడో ఆ పిలుపును బట్టి దేవుడు ఎప్పుడు నమ్మదగినవాడుగానే మనకుంటాడు. ఇంకొక వచనం చూచి మనము ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం, వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందాము. వాగ్దానములు చేశాడు దేవుడు మనకు. మొదటి వాగ్దానము నిత్య జీవమును అనుగ్రహిస్తాననేదే మొదటి వాగ్దానం మనకు. అది యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయములో బహుశా 20వ వచనములో ఉన్నది అది. ఆ తర్వాత దేవుడు మనకిచ్చిన ప్రతి వాగ్దానములు, పరిశుద్ధ గ్రంథములో ఉన్న ప్రతి వాగ్దానములు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయములో చూడండి, 20వ వచనం, దేవుని వాగ్దానములు ఎన్ని అయినా అన్నీయు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చలములై ఉన్నవి అన్నాడు. దేవుని వాగ్దానములన్నీ, ఈ గ్రంథములో వ్రాయబడిన వాగ్దానములన్నీ యేసుక్రీస్తు ప్రభు ద్వారా నేడు కూడా అవన్నీ అవును అన్నట్లుగానే ఉన్నాయి. నమ్మదగినవాడు దేవుడు అని దానికి ముందు వచనములో దేవుని గురించి రాశాడు. వాగ్దానములు చేసినవాడు నమ్మదగినవాడు. ప్రతిదినం దేవుడు మనలను వాగ్దానములతో నింపుతూ ఉన్నాడు. ఇన్ని విధాలుగా దేవుని యొక్క నమ్మదగిన స్థితిని మనం ఆలోచించాం కనుక మన జీవితంలో ఎవరిని నమ్మినా నమ్మకపోయినా మనము నమ్మిన ప్రభువును మనము నమ్మదగినవాడని తెలుసుకోవాలి. మన వ్యక్తిగత జీవితంలో ప్రభువుతో ఎప్పుడూ ఈ సన్నిహితమైన సంబంధం కలిగి ప్రభువుతో మనం ఎప్పుడు స్వేచ్ఛగా మాట్లాడుకునే సంబంధాన్ని కలిగించుకోవాలి. ఒక వ్యక్తితో సారిసారికి మనము కలుస్తూ మాట్లాడి ఒక స్నేహబంధాన్ని చేసుకున్నప్పుడు మాటల్లో ఇక స్వేచ్ఛ ఉంటుంది మనకు, అంతేనా కాదా? ఎప్పుడో ఒకసారి కలిసినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడతాం, స్వేచ్ఛ ఉండదు. ఏం మాట్లాడాలో ఏం మాట్లాడవద్దు అనేది ఆలోచన చేసుకుంటూ ఉంటాం. కానీ ప్రభువుతో ప్రతిదినం ప్రతి సమయం ఒక సంబంధాన్ని మనం ఏర్పరచుకున్నప్పుడు మనం ఏది మాట్లాడినా మనకు స్వేచ్ఛగా దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. ఈ విషయాలను మనం జ్ఞాపకం ఉంచుకొని ప్రభునందు ఆనందించుదాం, ప్రభువును ఘనపరచుదాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడవైన తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి స్తుతిస్తున్నాము ప్రభువా. ఇంతవరకు నమ్మదగిన దేవుడవని మేము పరిశుద్ధ గ్రంథములో అనేక వచనాలు ప్రభువా మేము జ్ఞాపకం చేసుకొని చదివాం. వాటన్నిటిలో మీరు నమ్మదగిన వాడవు అని మేము ఖచ్చితముగా ఎరుగునట్లు మీ కృపచేత మమ్మను బలపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలతో మోషే పలికిన మాటలలో నేడు దేవా మాతో మాట్లాడిన మాటలన్నిటిని బట్టి స్తుతిస్తున్నాం.
మా హృదయములో భద్రపరుచుకొని వాక్య క్రమములో మేము జీవించడానికి వాక్యము ద్వారా మమ్మను మీరు బలపరిచినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. అందరిని దీవించి మంచి ఆరోగ్యాలనివ్వండి. తిరిగి ఇప్పుడు తమ తమ స్థానాలకు వెలుచుండగా క్షేమముగా నడిపించండి, దీవెనలతో పంపండి. మరొకసారి ఇలాగూ కలిసి మిమ్మను స్తుతించే భాగ్యం ఇమ్మని యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. నమ్మకముగా జీవించి మరణించిన దాసులు పరలోకములో పరిశుద్ధులతో నిత్యము ఏలెదరు. నమ్మకముగా జీవించి మరణించిన దాసులు పరలోకములో పరిశుద్ధులతో నిత్యము ఏలెదరు. అపనమ్మకస్తులు అవిధేయులు న్యాయాధిపతి ముందు రోదింతురు. అపనమ్మకస్తులు అవిధేయులు న్యాయాధిపతి ముందు రోదింతురు. నీ నమ్మకత్వము ఎట్లున్నదో, నీ నమ్మకత్వము ఎట్లున్నదో సంఘమైనా సమాజమైనా సంసారమైనా సమస్యలైనా కరువులైనా చెరయదురైనా దరిద్రతైనా మరణమైనా నమ్మదగిన నాదుడేసుని నమ్మిన జనులారా, నమ్మకముగా మరణము వరకు ఇలలో బ్రతికెదరా. నమ్మదగిన నాదుడేసుని నమ్మిన జనులారా, నమ్మకముగా మరణము వరకు ఇలలో బ్రతికెదరా. వందనాలు అందరికీ.